హాయ్ ప్రజలారా, అందరూ నమస్కారం. అయితే ఈరోజు తెలంగాణ సీఎం ఆయన అహంకారంతో ఈరోజు నేను సోషల్ మీడియాలో బాగా హైలైట్ కావాలి, అందరు నా గురించి చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో గీన కనిపిస్తుంది కదా, ఈ పీకుడు మాంసావు ఎవరు? ఇగో గీన, ఈ పీకుడు మాంసావు ఎవరు ఏమని మాట్లాడిన? అరే రేవంత్ రెడ్డి, తెలంగాణకు బలిస్తాం బిడ్డ, జనసేన కార్యకర్తల జోలికి వస్తే పెట్టుకుంటే అన్నట్టు ఈయన మాట్లాడిండు. ప్రజలారా, అయితే ఇక్కడ కింద ఉంది, ప్రజలారా ఒక మాట నేను చెప్తున్నాను, ఏది ఏమైనా అని మన తెలంగాణ సీఎం అయినా కానీ ఎవ్వరు మాట్లాడినా అని ఈ విధంగా మాట్లాడితే అది ఎవ్వరు కూడా సమర్థించొద్దు. అహంకారంకితమైన మాటలు మాట్లాడితే సమర్థించొద్దు ఎవడైనా అని. వాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనోడు కాదు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. వాడు బతకడానికి వచ్చాడు మన తెలంగాణకి, అంతే. ఈ సిగ్గులేని సన్నాసికి ఆ విషయం తెలుసో తెలియదు కానీ మరి ప్రజలారా ఇట్లా మాట్లాడుతున్నారు. మరి ఒకసారి చూడండి ప్రజలారా, వాడు ఏమని మాట్లాడిండో ఒక్కసారి మీరు చూడండి ప్రజలారా, వాడు ఎట్లా మాట్లాడుతుండో. ఎక్కడ బలిస్తావురా వీడు? తెలంగాణలో ఈ తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడకోకుండా అదే ఆంధ్ర పాలిత ప్రాంతాన వాడు డిప్యూటీ సీఎం ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గురించి, అరే రేవంత్ రెడ్డి అనేసి ఇక్కడ ఉన్న సీఎం ను ఇక్కడ ఉప్పు తినుకుంటూ ఇక్కడ ఉంటూ ఇక్కడ జన్మించి మన ప్రాంతంలో మన బిడ్డ వీడు అక్కడ ఉన్న వ్యక్తి, అక్కడ ఉన్నోని గురించి పొగుడుతుడు. అసలు వీడు తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తుడు. వాస్తవంగా చూసుకున్నట్టయితే ప్రజలారా, తెలంగాణ తల్లికే వీడు ద్రోహం చేస్తుడు. ఎందుకంటే ఈ సన్నాసికి తెలుసో తెలియదో, ఆ రోజు తెలంగాణ ఏర్పాటు కావడానికి అనేక విద్యార్థులు, ఇట్లాంటి యువత మొత్తం బలి అయితే కానీ తెలంగాణ రాలేదు. బలిదానాలు చాలా తీసుకుంది ఆంధ్ర వాళ్ళు. ఎందుకంటే మన పైన దౌర్జన్యం చేసి మన దగ్గర దోపిడీ చేస్తూ ఈరోజు తెలంగాణలో మళ్ళీ, ఎందుకంటే ఈ కొడుకుల ఆస్తులు మొత్తం ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి కుక్కలకు బిచ్చ పడేస్తూ ఈరోజు ఇట్లా మాట్లాడిపిస్తున్నాడు. ఎవడు? పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి బుద్ధి ఉందా? మరి సన్నాసి పవన్ కళ్యాణ్ గా మరి మేము కూడా ఇట్లాగే మాట్లాడతాం. సిగ్గులేని సన్నాసి, ఒకసారి విను. ఎందుకంటే తెలంగాణ సీఎమే ఆయన, తెలంగాణ సీఎం మావోడు. మా తెలంగాణలో మా తెలంగాణ బిడ్డ ఆయన జోలికి వచ్చి నీవు విపరీతంగా ఇట్లా మాట్లాడిపిస్తే ఏం కావాలి బిడ్డ? నీ కార్యకర్తలు నీవు సినిమాల దగ్గర చూయించుకో. ఇట్లాంటి దౌర్జన్యము, రౌడిజము ఇవన్నీ సినిమాల దగ్గర చూయించుకోవాలి, కానీ ఇక్కడ కాదు బిడ్డ, గుర్తు పెట్టుకోవాలి. ఇగో ఎట్లా మాట్లాడుతున్నా అంటే వీడు, ఒకసారి మరొకసారి చూడండి ప్రజలారా ఎట్లా మాట్లాడుతున్నా. అది పట్టుకొని నాకుకో పడుకో. చూసినరా ప్రజలారా, అరే రేవంత్ రెడ్డి అంట వీడు తెలంగాణలో బతుకుతూ మన తెలంగాణ బిడ్డ మీదనే సవాళ్ళు విసురుతుండంటే ఎంతవరకు వీడు కరెక్ట్ అనుకోవాలి ప్రజలారా? ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలందరూ ఒకసారి చూడాలి. ఎందుకోసం అంటే ఈరోజు తెలంగాణ బిడ్డ మన సీఎం రేవంత్ రెడ్డి ఈయన పైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడంటే, ఆనాడు కేసీఆర్ పైన అప్పుడున్న నాయకులు మాట్లాడినారు. అప్పుడు ఆంధ్రపాలిత ప్రాంతంలో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడినారు. ఏమని మాట్లాడంటే కేసీఆర్ పైన విచ్చరిగిగా మాట్లాడారు. ఈ రోజు రేవంత్ రెడ్డి పైన విచ్చరిగిగా మాట్లాడారు. సిగ్గులేని సన్నాసికి మరి ఈరోజు ఇట్లా వస్తే, ఇట్లా దౌర్జన్యాలు చేస్తూ, ఇట్లా మాట్లాడుతూ, ఇట్లా బెదిరిస్తులు చేస్తుంటే మరి జనసేన పార్టీ ఇక్కడ మోపుతుందా? బిడ్డ నువ్వు మోపుడే నీ పార్టీ అనేది ఫెయిల్డ్, తెలంగాణలో ఫెయిల్ అయిపోయింది అనేసి గుర్తుపెట్టుకో బిడ్డ. తెలంగాణలో ఎప్పుడైనా మా తెలంగాణ ఆత్మగౌరవానికి మా తెలంగాణ బిడ్డల పార్టీలే నిలుస్తాయి ఇక్కడ, కానీ నీలాంటి చిల్లర మల్లెర పార్టీలు, చిల్లర మల్లెర వేషాలు వేసేవారి నిల్వై. ఎందుకంటే వీళ్ళ అభిమానులు ఉండొచ్చు నీకు, కానీ ఇంత అహంకారికమైన మాటలు ఈ సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మొత్తము ఇలాగే మాట్లాడతారు. వీడంతా మరి హైలైట్ కావడం అనుకున్నాడో ఏం అనుకుంటారో ప్రజలారా, కానీ ఇలాంటి ఎవ్వడు కూడా ప్రోత్సహించొద్దు. వీడు ఆల్రెడీ అరెస్ట్ అయిందని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా వీడిని అరెస్ట్ కాదు,
దీనికి తెలంగాణ ద్రోహి అని కూడా చెప్పొచ్చు మనం దీనికి తెలంగాణ ద్రోహి వీడు ఎక్కడ కనిపించినా రాళ్ళతోటి కొట్టండి. ఒకవేళ జైలు నుండి వచ్చినా కానీ వీడు ఎక్కడ కనిపించినా కానీ రాళ్ళతోటి కొట్టండి ఈ లంగన్. మన సీఎం రేవంత్ రెడ్డి మీనే కాదు, ఇంకా ఎవరిపైన కూడా తెలంగాణలో ఈ విధంగా మాట్లాడితే రాళ్ళతోటి కొట్టండి, చంపండి. బద్మాష్ గారు ఏమంటాడు మళ్ళీసారి చూడండి ప్రజలారా ఎట్లా మాట్లాడుతున్నావు వీడు. ఏంది అమ్మతోడా తెలంగాణలో పుట్టినావా నువ్వు? అసలు వీడు తెలంగాణలో పుట్టినా? నీ అమ్మ ఎందుకన్నదో నీకు అసలు మీ అమ్మనైనా నేను క్షమిస్తారా నాయన ఇట్లా మాట్లాడితే. పోయి వాళ్ళది పట్టుకొని నేను అనొద్దు ప్రజలారా ఈ మాట, పట్టుకోవాలి పోయి పట్టుకొని ఐస్ క్రీమ్ ఉంటుంది కదా ఆ విధంగా చెయ్యి. ప్రజలారా ఇట్లా విస్తృతమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏమన్నా నేను ఇందులో తప్పులో మాట్లాడి ఉంటే క్షమించండి. ఎంతకైనా అని మన తెలంగాణ బిడ్డ మన రేవంత్ రెడ్డి సారు మన సీఎం కాబట్టి మనం ఇలా ఎవరిపైన కూడా మన తెలంగాణ బిడ్డల పైన ఎవరిపైన కూడా మాట్లాడితే మనం ఇదే విధంగా మాట్లాడేది. ఎందుకంటే ఆంధ్రలో ఎలా వాళ్ళు ఐక్యవత్యంగా ఉంటారో మనం కూడా మన తెలంగాణలో ఇదే విధంగా ఐక్యవత్యం ఉండి మన తెలంగాణ బిడ్డల పైన కానీ మన తెలంగాణ నాయకుల పైన కానీ మన తెలంగాణ రాజకీయ నాయకుల పైన కానీ ఇట్లాంటి మాట్లాడినప్పుడు ఆంధ్ర వాళ్ళు మనం ఇలాగే విరుచుకబడాలి. వీడు తెలంగాణోడే కానీ ఇట్లాంటి విరుచుకబడి మాటలు మాట్లాడుతున్నాడు. ప్రజలారా ఒకసారి చూడండి, చూసి అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో అది దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి ప్రజలారా నేను చూపిస్తున్నాను, ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ కూడా నేను చూపిస్తున్నాను. ప్రజలారా ఇగో ఇది పరిగి నరసింహ అఫీషియల్ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనేసి కోరుతున్నాను ప్రజలారా. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన వీడియోస్ మొత్తము ప్రజల గురించే ఉంటాయి, ప్రజలతోటి. కాబట్టి ప్రజలారా ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలనేసి నేను కోరుతున్నాను. అందరు కూడా ఛానల్ ను యూట్యూబ్ ఛానల్ పోయి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బయోలో లింక్ ఉంటుంది, బయోలో లింక్ కూడా పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి ప్రజలరా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ప్రజలరా, మనం ప్రజల సమస్యల పైన మాట్లాడదాం. కాబట్టి మీరు ఎంత సబ్స్క్రైబర్స్ పెంచితే నేను ప్రజల కొరకు మాట్లాడే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రజలారా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనేసి నేను కోరుతున్నాను.